అమెరికా మొత్తం మంచుతో గడ్డగట్టుకుపోయింది. క్రిస్మస్ పండుగ సందర్భంగా మంచు తుఫాన్లో ప్రజలు గజగజ వణికిపోయారు. ఉష్ణోగ్రతలు -48 డిగ్రీల వరకు పడిపోయాయి. పలుచోట్ల కరెంట్ కట్ కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మొత్తానికి ఈ వింటర్ సీజన్ ఇప్పటి వరకు 34 మందిని బలి తీసుకుంది. అమెరికాలో క్రిస్మస్ పండుగ రోజు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. -20 డిగ్రీల సెల్సియస్ నుంచి 48 డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి. శీతాకాలపు మంచు తుఫాన్తో ప్రజలు గజగజ వణికిపోయారు. శుక్రవారం మధ్యాహ్నం నాటికి మరింత తీవ్రమైన తుఫాన్ను బాంబ్ సైక్లోన్గా పిలుస్తున్నారు. దేశవ్యాప్తంగా కురుస్తున్న విపరీతమైన మంచు, ఎముకలు కొరికే చలితో కోట్లాది మంది అల్లాడిపోతున్నారు. హైవేలన్నీ క్లోజ్ అయ్యాయి. వేలాది విమానాలు ఎయిర్పోర్ట్లోనే ఆగిపోయాయి. బయటికొచ్చే పరిస్థితి లేక ప్రజలు క్రిస్మస్ ప్రయాణాలను మానుకొని ఇళ్లకే పరిమితమయ్యారు. మంచు తుఫాన్ కారణంగా 15 లక్షలకు పైగా ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంలో మగ్గాల్సి వచ్చింది. అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -డిగ్రీలకు పడిపోవడంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. పైపుల్లో నీరు సైతం గడ్డగట్టడంతో నీటి సరఫరా కూడా ఆగిపోయింది. ఏటా ఈ సీజన్లో సాధారణ ఉష్ణోగ్రతలుండే దక్షిణాది రాష్ట్రాల్లోనూ చలి తీవ్రత పెరిగి ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. మొత్తానికి నిన్న 22.3 అంగుళాల మేర మంచు కురిసింది. యుఎస్ నేషనల్ వెదర్ సర్వీస్ రిపోర్టు ప్రకారం శుక్రవారం దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు -48 డిగ్రీల దాకా పడిపోయింది. న్యూయార్క్ స్టేట్లోని బఫేలో సిటీలో రికార్డ్ స్థాయిలో ఒక్కరోజే 22.3 అంగుళాల మంచు కురిసింది. మంచు తుఫాన్ వల్ల ఇప్పటి వరకు 34 మంది చనిపోయారు. దాదాపు 20 కోట్ల మందికి పైగా ప్రజలపై ప్రభావం పడింది. విద్యుత్ సరఫరా లేక, బయట వెళ్లలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మంచు తుఫాన్ కొనసాగుతూ 24 గంటల పాటు నిరంతరం ప్రెజర్ డ్రాప్ అయిపోతే దానిని బాంబ్ సైక్లోన్గా పిలుస్తారు. బాంబ్ సైక్లోన్ పరిస్థితి ఏర్పడితే భారీ వర్షాలు లేదా విపరీతమైన మంచు కురుస్తుంది. తీర ప్రాంతాల్లో వరదలు సంభవిస్తాయి. బాంబ్ సైక్లోన్ పరిస్థితులున్న ప్రాంతాల్లో హరికేన్ తుఫాన్ స్థాయిలో బలమైన ఈదురుగాలులు వీస్తాయి. ప్రస్తుతం బాంబ్ సైక్లోన్ వల్ల లేక ఇరీలో 8 మీటర్ల మేర వేవ్స్ వస్తున్నాయని కెనడాలోని టొరంటోకు చెందిన మెట్రియాలజిస్టు కెల్సీ మెక్ ఎవెన్ ట్వీట్ చేశారు. ఓహియోలోని ఫైర్ పోర్ట్ హార్బర్ వద్ద గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయని నేషనల్ వెదర్ సర్వీస్ ప్రకటించింది. అమెరికాలోని కెంటకీ స్టేట్లోని గ్లాస్గోలో, మోంటానా స్టేట్లో రాత్రికి రాత్రే ఉష్ణోగ్రతలు -48 డిగ్రీలకు పడిపోయాయి. ఇక్కడి పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉందని నేషనల్ వెదర్ సర్వీస్ అధికారి రీచ్ మలియావుకు హెచ్చరించారు. చలి నుంచి రక్షణ కోసం జాకెట్లు, గ్లౌజులు వంటివి వాడాలని, లేకపోతే చర్మాన్ని 5 నిమిషాల్లోనే మంచు కొరికేస్తుందన్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో నీళ్లు పైప్లలోనే గడ్డకడుతున్నాయి. మరిగే నీళ్లు సైతం గాలిలోకి విసిరేస్తే గడ్డకడుతున్నాయి. దీంతో అనేక మంది మరిగే నీటిని విసిరి నీళ్లు గడ్డకడుతుండడాన్ని వీడియో తీసి పోస్ట్ చేస్తున్నారు. బాయిలింగ్ వాటర్ ఛాలెంజ్ అంటూ సోషల్ మీడియాలో సవాళ్లు విసురుతున్నారు. ఇక మెక్సికో నుంచి టెక్సాస్కు వలస వచ్చిన వాళ్లు చర్చిలు, స్కూళ్లు, ఇతర షెల్టర్లను తలదాచుకుంటున్నారు. ఇమిగ్రేషన్ ఆఫీసర్లు పట్టుకుంటున్నారన్న భయంతో కొంతమంది చలిలోనే బయట తిరుగుతున్నారు. షికాగో తదితర ప్రాంతాల్లో అధికారులు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో షెల్టర్లు ఓపెన్ చేస్తున్నారు. బాధితులకు దుప్పట్లు, గ్లౌజులు, కోట్లు తదితర వస్తువులను అందిస్తున్నారు. మొత్తానికి అమెరికాను మంచు తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. క్రిస్మస్ సెలబ్రేషన్కు మంచు తుఫాన్ బ్రేకులు వేసింది. ఇదే పరిస్థితి మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం కనిపిస్తోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.